దేవుని రాజ్యం కష్టపడాలి. నువ్వు రూపాయి పోగొట్టుకున్నా పర్లేదు, ఒక ఆత్మను సంపాదించే నీకు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ జీవ జలముల బుగ్గ పుట్టించాడు సమరదేవుడు. నీలో మనందరిలో కూడా బుగ్గలాగా నిత్య జీవము లేని మాటలు. అందు గురించి ఏం పిల్లరా, మరి దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది చూసారా? ఏం చెప్పాను? మత్తయి సువార్త 11 చేస్తే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. విశ్రాంతి పగలల్లా పనిచేసి చేనులో పనిచేసి అలసిపోయి పత్తిని మించుకొచ్చి రాత్రి కానీ ఏదో ఇద్దాము, నిద్రపోతున్నామా, వింటున్నామా, ఇది కాదు విశ్రాంతి. ఓకే, నా కొరకు భూమి మీద దేవుని కొరకు కష్టాలు పడి నిందులు బాధలు అవమానం పడితే నీకు పరదేశి పరు అక్కడిస్తావు విశ్రాంతి. విశ్రాంతి అక్కడ నిద్రించుట, విశ్రాంతి, నిద్రించుట, మరి ఎన్నో రకరకాల నిద్రించుట కదా పిలుచుకున్నాడు కదా. కాబట్టి విశ్రాంతి నా కొరకు, దేవుని కొరకు బతికితే, దేవుని రాజ్యం కొరకు బతికితే నిందలైన బాధలైన కష్టాన్ని పడినా పర్లేదు, ఆయన రాజ్యంలో మనకు సీటు రావాలంటే ఇక్కడ పోగొట్టుకోవాల. ఆయుష్, ఆరోగ్యం ఎన్నో పోతాయి. అందుగురించే లూకా సువార్త 14 అపోస్తలుల 14:22 చూడండి. భూమి మీద మనం ఎలా బతకాలనేది కూడా చెప్పాడు. నీతి కొరకు మనము మంచిగా బతకాలా. నీతి కొరకు నిందలు పడేవారు తల్లు పరలోక రాజ్యం. నీతి కొరకు నిందలు వస్తాయి, అయినా దేవుని కొరకు భరిస్తున్నాం, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ పౌలు భక్తుల ద్వారా రాపించిన మాట ఏంటంటే, ఇక్కడ అపోస్తలుల కార్యములు 14:22 చూడండి ఏముందో. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోకి రాపోవాలంటాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు పౌలయ్య. 14వ అధ్యాయము 22వ వచనంలో శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమను అనుభవించి మనము దేవుని రాజ్యం ప్రవచించిన వారిని హెచ్చరించాము. ఇక్కడైతే అంతికోయి, ఈకోయ్య, లుస్రా, మరి ఇంకా అనేక పట్టణాలు ప్రకటించి వీళ్ళు పౌలు చచ్చిపోయిన పీడ ఒకదగిందని కొట్టేసిన చచ్చిపోయిన, మరి దేవుడు లేపుకొని మరి ఏరే ప్రాంతాలకి ఎంత వారు బయలుదేరిన అక్కడ లుస్రా, ఈకోనియ, అంత్యోకులు మరి ప్రచారం చేసినది. ఇక్కడ ఎక్కడ అంతికో ఈకోనిలోనో యూదులు వచ్చినప్పుడు రాళ్ళతో ఆయన పక్షం పౌలు మీద రాళ్ళు రవ్వేది చచ్చిపోయినాడు అనుకున్నాడు. అంత కఠినంగా సేవ చేశాడు పౌలయ్య. కానీ నన్ను కొట్టి తిట్టి అని చెప్పలేదు వారికి శిష్యుల దగ్గర పోయి ఈకోనియ, అంత్యోకులకు తిరిగి వచ్చినప్పుడు శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలి మీరని బలంగా ఆధ్యాత్మిక బలపరిచాడు దేవుడు పౌలయ్య. దెబ్బల గురించి చెప్పాడు, కొట్టికి వెళ్ళిపోయినాడు పౌలయ్య. పౌలు ఇంకా పని అయిపోయాయి. మరీ పరిశుద్ధాత్మ లేపుకొని అక్కడ ఆ ప్రాంతాల్లో సువార్త తిరిగించాడు. ఎంత గొప్ప మంచి. ఈరోజు ఏం మనకు శ్రమలు, బాధలు, కష్టాలు ఏం లేవు, మనకి ఈ దిగులు లేదు మనకి కదా. ఉడుకు లేని పౌలు త్యాగం గొప్పది. దురిపోడు బ్రతుకుడు క్రీస్తే చావైనా లాభం. గలతీ 1:10 నేను మనిషి సంతోషపెట్టి వాడిని క్రీస్తు వాడని కాను. మనం దేవుని సంతోషపెడుతున్నామా? మనిషి ఒకసారి ఆలోచిస్తాం. ఒక్కసారి రాలిపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. మారు మనిషి పొంది పాపక్షమానం ఉంది. యేసుక్రీస్తు నమ్మి బాప్తిస్తూ క్రీస్తు కొరకు బతకాల. సమరసికి ఏం దొరికింది? నిత్య జీవము, జీవ జలముల బుగ్గ కలిగించాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ హృదయముల బుగ్గ కదా. కొంతమంది దీంట్లోనే మునుగుతారు. పొద్దున్న లేచిందేమో ఇది కావాలా. లోకంలో చీకటి ఉంది, చీకటి రూపుమాపాలంటే వాక్యానికి చోటు ఇవ్వాలి. చుక్క ముక్క సమాజమే లోకం, అది కాదు, వాక్యమే మనకు. అందుగురించి కీర్తనకారంటాడు, దీవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలంలో ఎరను నాటబడితే ఆకు వాడక తన కాలం ముందు పాల మీద చెట్టు వలే కదా. చెట్టు మనకి కదా, కాలువ దగ్గర చెట్టు ఎట్టుంటుంది, పచ్చగా ఉంటుంది కదా. నీటిలోనే ఒక సెలయేరు కాలువ, ఒక పెద్ద కాలువ కాదు, బుగ్గ ఉంది. కాలువ బుగ్గ అనుకున్నారు, మరి నీటిలోనే బుగ్గ పుట్టింది కదా.
ఏం సార్ కాలం బుక్ అంటారా? నీ ఇంట్లోనే జీవ గ్రంథం మాట్లాడాయి. ఏదో క్రిస్మస్కి ఈస్టర్కి ఏదో కాదు, ఎప్పుడు ధ్యానించాలి. అందుగురించే దివరాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఎంత గొప్ప భాగ్యం. 5 మంది భర్తలు అంటే ఆమెకి పెళ్లి కాలేదు, తృప్తి లేని జీవితం. ఒకరు ఎంత సినిమా చూస్తారు, ఎంత సీన్లు టక్కటక్క వస్తారు, అనుకొని పోయాడు సెల్లికి. ఇట్లా ఎంత చూసినా తనివి తీరదు, ఇంకా చూడాలా, ఇంకా ఏమో తృప్తి ఉందో ఎవరికైనా జనాలకు చెప్పండి. ఈ ప్రపంచంలో సెల్లిటి వాడుతుంటారు కదా, గింత పట్టిగాడు మజునులుగా మారిపోతారు, విక్రమంలో దేవదాసులకు మారిపోతారు, సినిమాలకు ఆనుకొని పోతారు. ఏం విచారకం. అందుగురించే ఆడపిల్లలైనా మగపిల్లలు కన్ను వేసి అప్పట్లో ఆ యొక్క సెల్ టచ్ ఫోన్ల మీద కూడా డిలీట్ చేసి పడాలి. కొన్ని ఏమైనా రాంగ్ రూట్లో పోయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనము నిఘా పెట్టాలి వాళ్ళని. ఏం సెల్ వచ్చింది, సెల్ ఇట్లే పెట్టుకుంటారు వాళ్ళు, ఏం మాట్లాడతారు సెల్లు కదా. సెల్లు అపాయంకరం, ప్రమాదకరమైనది ఎక్కువ, ఎంత అంటే అంతే. అందుకని ఈ భూమి మీద మనం బతుకుతున్నామంటే దేవుని మహిమార్థంగా బతకాల. ఒక పౌలు వలె ఒక ఆకుల పుష్కర సామరస్యంలో పరిపూర్ణంగా పరివర్తన కలిగి ఉండాలా. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలి. అందు గురించి పిల్లలు ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యం మనం బతికిస్తుంది. అందుగురించే పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు వాక్యం నమ్మదగినది. సమరస్య జీవితం, తృప్తి లేని జీవితం. ఎంతమంది అంట తృప్తి లేదు. యేసుక్రీస్తు మాట ఆయన జీవ జలముల బుగ్గ శరీరం ఉప్పొంగిపజేశాడు, ప్రవహింపజేశాడు. ఆయన జీవితంలో ప్రశాంతంగా ఉంది. అందుగురించే ఆమె పరిపూర్ణంగా ఆమె హృదయంలోన ఆయన వాక్యం ఉంది. ఆయనతో వెళ్ళింది ఉరికాటా పారపని చెప్పి సమరపట్నం. నాతో నేను చేసినవాడిని, నాతో చెప్పినవాడిని, ఈయన నిజముగా లోకరక్షకుడు సాక్ష్యం ఇచ్చాను. మన జీవితం చెప్తున్నామా? సాక్ష్యం నీ గురించి తెలుగు కాదు చెప్పుకోండి. నీ గురించి ఏదో ఒకటి చెప్పాలంటే నువ్వు సాక్షాత్తుగా బతకాల. 1 యోహాను 3:18 ఇస్తే, చిన్నపిల్లలారా మాటతోనూ కాక చదవండి. ఆ మాట చదువుకుందాం, చదవండి. 1 యోహాను 3:18 గట్టి చదవండి మాట. 3:18 చిన్నపిల్లలారా అనే మాట. అంటే మనం చిన్నపిల్లల వయసులో, ఈ వయసు అంటే వాక్యం లేకుండా చిన్నపిల్లలే. నీవు కానీ నేను కానీ వాక్యం. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తూ. మనం ఎవరంటే ఇట్లా ప్రేమించాలా. నీ ధనం ఖర్చు పెట్టాలా, నీ ఆవిష ఖర్చు పెట్టాలా, నీ బలము, నీ త్యాగము, నీ సమయము, నీ ధనము, నీ ఇవన్నీ ఖర్చు పెట్టాలి. దేవుడి కొరకు, దేవుని రాజ్యం కొరకు రొమ్మపడి పరిశుద్ధమైన జీవితం సమర్పించుకొని బతకాలా. వైద్యమని అనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. అప్పటికి పాటు ఊకే ఇస్తాడా? ఉద్యోగం కొరకు తిప్పులు పడతారు. పరలోక రాజ్యం ఊకే ఎట్టికి పడేదినా? పరలోక రాజ్యంలో చాలా కష్టమండి. యేసు శిలువలో ప్రాణం పెట్టి సత్య తిరిగి లేచినాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఎంతో యజ్ఞమైనాడు. ఊకునే ఆహ్వానం అనుకుంటున్నావు. చాలా కష్టపడి తండ్రి దేవుడికి ఇష్టంగా బతికాడు యేసుప్రభుల వారు. మనం కూడా కష్టపడితే, దేవుని రాజ్యం కొరకు కష్టపడితే, నీతి కొరకు నిందలు, బాధలు, కష్టాలు సమర్పించుకుంటే మనకి అందు గురించి నీతి కొరకు నిందలు పడేవారు ధనులు పరలోక రాజ్యం మత్స్యస్వాద 5 దేవులు కనపడుతుంది. ఒకసారి ఆలోచించాలి పిల్లరా. ఒకసారి కను మూస్తే వేదనకరమైనటువంటి ప్లేసు. ఆ ప్లేస్ పోతే మరి తిరిగి రాలేము. అందుగురించి పరిపూర్ణంగా ఉందాం. అందుగురించే నిత్య జీవం కలిగిన మాటలు ఎవరిలో ఉన్నాయని చెప్పండి? యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసుక్రీస్తు మాటలు మనం దాపెట్టుకుంటున్నాం. మన తలవంచని ప్రార్థించుకుందాం. ఆయన మాటలు నిజంగా దాపెట్టుకుంటే నువ్వు ధన్యుడు రానవే. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి. అంతా తలవంచండి. క్లుప్తంగా ఒకరు ప్రార్థించండి. చివరిగా ప్రార్థించుకుందాం. నిజంగా దేవా, నీ మాటలు విన్నాను, గ్రహించే సాయం చేయండి. నీ మాటలకై స్తోత్రాలు. సమరయ జీవితాన్ని, సమరయ శ్రీని మార్చిన దేవుని కుమారుడు నా జీవితంలో అడుగుపెట్టి నా హృదయంలో నీటి సెలయేరు బుగ్గలు పుట్టించు దేవా. తండ్రి, నీ కుమారుడు ద్వారా మంచి వర్తమానం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రములు.
పరిశీలన చేసుకో. సమరస్య జీవితాన్ని మార్చిన యేసు ప్రభు వారు నీ జీవితాన్ని మార్చుతారు. ప్రార్థించదు స్త్రీలో కానీ పురుషులు ప్రార్థించడం తొందరగా క్లుప్తంగా 2 నిమిషాల్లో అయ్యగారు ప్రార్థించండి, క్లుప్తంగా ప్రార్థించండి, తలలో వచ్చండి నా వైపు పరిశుద్ధుడు స్థుతులు చేయడం మీ పిల్లలుగా ఉండండి. గడిచిన పగటికాలంలో అవును ప్రభు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మేము స్థుతించుటకు కృప చూపి మరణాలు సన్నిధానంలో ఈ విధంగా ప్రార్థించుటకు కృప చూపినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు. చక్కగా మీ పిల్లలుగా మేమందరూ కలిసి మీ నామాన్ని స్తుతించినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు. అదేవిధంగా మీ దాసులను వారి గ్రామం నుంచి వారి ప్రయాణంలో క్షేమంగా మా యొక్క సంఘాన్ని నడిపించి మరలా మీ మాటను వినిపించినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలున్నాయి. విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలించుటకు కృప చూపుమని వేడుకుంటూ క్రీస్తు నామమున